జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కుల్దిహా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా. భారత రైల్వే చరిత్రలో ఈ క్రింది రైలులో తొలిసారి ఏటీఎం సౌకర్యం కల్పించారు? ఆప్షన్ ఏ కాకినాడ టు సికింద్రాబాద్ గౌతమి ఎక్స్ప్రెస్, ఆప్షన్ బి విశాఖపట్నం టు సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, ఆప్షన్ సి ముంబై మన్మాడ్ పంచవాటి ఎక్స్ప్రెస్, ఆప్షన్ డి కన్యాకుమారి దిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్. ఆన్సర్ ఆప్షన్ సి ముంబై మన్మాడ్ పంచవాటి ఎక్స్ప్రెస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆప్షన్ 1 సంవత్సరంలో 300 రోజులు పని కల్పిస్తుంది, ఆప్షన్ 2 సంవత్సరంలో 150 రోజులు పని కల్పిస్తుంది, ఆప్షన్ 3 సంవత్సరంలో 100 రోజులు పని కల్పిస్తుంది, ఆప్షన్ 4 సంవత్సరంలో 75 రోజులు పని కల్పిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సంవత్సరంలో 100 రోజులు పని కల్పిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కుటుంబాలలోని వయోజన సభ్యులకు నైపుణ్యం లేని చేతి పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీని అందిస్తుంది. రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఆప్షన్ ఏ 6. తలాష్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆర్గనైజేషన్ ఫర్ రైట్స్ ఆఫ్ ట్రైబల్, ఆప్షన్ డి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఆన్సర్ ఆప్షన్ డి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్. నెట్స్ అనేది భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ఇతర విద్యా కార్యక్రమాల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. అభ్యాసం మరియు నైపుణ్య కేంద్రాల ద్వారా గిరిజన పురోగతి కోసం ఉద్దేశించిన తలాష్ కార్యక్రమం గిరిజన వర్గాలకు విద్య మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఉన్న అటువంటి చొరవలలో ఒకటి. ఏ ఢిల్లీ సుల్తాన్కు లక్ బక్ష్ అనే బిరుదు కలదు? ఆప్షన్ 1 జలాలుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 బాల్బన్, ఆప్షన్ 3 కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ 4 ఇల్టుట్మిష్. ఆన్సర్ ఆప్షన్ 3 కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానేట్ యొక్క మొదటి సుల్తాన్ మరియు బానిస రాజవంశ స్థాపకుడు. అతను మొహమ్మద్ ఘోరీకి బానిసగా ఉండేవాడు, కానీ ఘోరీ చనిపోయిన తర్వాత 1206లో ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. అతను చాలా దాతృత్వం చూపించేవాడు, అందుకే అతన్ని లక్ బక్ష్ అని పిలిచేవారు, అంటే లక్షలు ఇచ్చేవాడని అర్థం. సామాజిక న్యాయం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్థిక అసమానతలను ఉపేక్షించడం, ఆప్షన్ బి జీవన ప్రమాణాలను పెంచడం, ఆప్షన్ సి బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడటం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడడం. భారత రాజ్యాంగ సందర్భంలో సామాజిక న్యాయం అనేది అన్ని పౌరులకు సమానత్వం మరియు న్యాయాన్ని నిర్ధారించడానికి సమాజంలోని అణగారిన మరియు బలహీన వర్గాల రక్షణ మరియు అభ్యున్నతిని నొక్కి చెబుతుంది. ఆర్థిక సమానత్వం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా న్యాయమైన సమాజంలో ముఖ్యమైన అంశాలు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏపీ పోలీసు విభాగం ఈ క్రింది పేరుతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది? ఆప్షన్ ఏ నారి, ఆప్షన్ బి శక్తి, ఆప్షన్ సి సేవ, ఆప్షన్ డి రక్షణ. ఆన్సర్ ఆప్షన్ బి శక్తి.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహిళలు మరియు పిల్లల భద్రత కోసం శక్తి అనే పేరుతో ఒక వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. 7993485111. అత్యవసర పరిస్థితుల్లో లేదా భద్రతకు సంబంధించిన ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఈ నంబర్ను ఉపయోగించవచ్చు. ఈ సేవ 24/7 అందుబాటులో ఉంటుంది. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ను ఈ క్రింది సంస్థ అభివృద్ధి చేసింది. ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్, ఆప్షన్ బి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ సి సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఆప్షన్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. ఆన్సర్ ఆప్షన్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. ఈ క్రింది ఏ అంశాలను రాజ్యాంగ పరిషత్ ఏకాభిప్రాయ సాధన ద్వారా ఆమోదించింది? ఆప్షన్ ఏ సమాఖ్య అంశాలు, ఆప్షన్ బి భాషా అంశాలు, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు, సమాఖ్య అంశాలు, భాషా అంశాలు. మొహంజదారో ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 పాకిస్తాన్ పంజాబ్, ఆప్షన్ 2 పాక్ సింధు రాష్ట్రం, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ 2 పాక్ సింధు రాష్ట్రం. మొహంజదారో ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంది. ఇది సింధు లోయ నాగరికతకు చెందిన ఒక ముఖ్యమైన పురాతన నగరం. బృహత్ సంహితం గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 వరరుచి, ఆప్షన్ 3 బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ 4 వరాహమిహిరుడు. ఆన్సర్ ఆప్షన్ 4 వరాహమిహిరుడు. బృహత్ సంహిత అనేది వరాహమిహిరుడు రచించిన ఒక ప్రాచీన భారతీయ ఎన్సైక్లోపీడియా గ్రంథం. ఇది ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, భూగోళ శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం మరియు శకున శాస్త్రం వంటి అనేక విషయాలను వివరిస్తుంది. ఈ గ్రంథం వరాహమిహిరుడి యొక్క విస్తృతమైన జ్ఞానానికి మరియు పరిశోధనకు నిదర్శనం. సీన్ నది ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్. గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఏది? ఆప్షన్ 1 యంగ్ ఇండియా, ఆప్షన్ బి న్యూ ఇండియా, ఆప్షన్ 3 ఇండియన్ ఫ్రీడమ్, ఆప్షన్ 4 ఇండియన్ ఒపీనియన్. ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియన్ ఒపీనియన్. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఆందోళనలను వినిపించడానికి మరియు వారి హక్కుల కోసం వాదించడానికి మహాత్మా గాంధీ 1903లో ఇండియన్ ఒపీనియన్ అనే వార్తాపత్రికను ప్రారంభించారు. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 సింధు, ఆప్షన్ 2 రావి, ఆప్షన్ 3 భోగోవా, ఆప్షన్ 4 షుగ్గర్. ఆన్సర్ ఆప్షన్ 2 రావి నది. సింధు లోయ నాగరికతలో ముఖ్యమైన ప్రదేశమైన హరప్ప సింధు నదికి ఉపనది అయిన రావి నది ఒడ్డున ఉంది. పోషణ్ ట్రాకర్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న పోషణ్ అభియాన్ జాతీయ పోషకాహార మిషన్లో పోషణ్ ట్రాకర్ యాప్ ఒక కీలకమైన భాగం. ఈ చొరవ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రోటోస్టార్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నక్షత్రం ఏర్పడే ప్రారంభ దశ, ఆప్షన్ బి గ్రహం చుట్టూ తిరిగే ధూళి మేఘం, ఆప్షన్ సి పూర్తిగా ఏర్పడిన నక్షత్రం, ఆప్షన్ డి పైన పేర్కొన్నవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ నక్షత్రం ఏర్పడే ప్రారంభ దశ. ప్రోటోస్టార్ అంటే నక్షత్రం ఏర్పడే ప్రారంభ దశ. నక్షత్రం ఏర్పడటానికి ముందు అది గ్యాస్ మరియు ధూళి యొక్క
మేఘం నుండి సంకోచించడం ప్రారంభిస్తుంది. ఈ సంకోచించే దశలో అది వేడెక్కుతుంది మరియు ప్రోటోస్టార్గా మారుతుంది. ప్రోటోస్టార్ పూర్తిగా ఏర్పడిన నక్షత్రం కాదు, కానీ అది నక్షత్రంగా మారే మార్గంలో ఉంది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు పత్రికా రంగాన్ని ప్రారంభించారు? ఆప్షన్ 1 చైనా వారు, ఆప్షన్ 2 యూరోపియన్ వారు, ఆప్షన్ 3 బ్రిటిష్ వారు, ఆప్షన్ 4 జపాన్ వారు. ఆన్సర్ ఆప్షన్ 2 యూరోపియన్ వారు. నాటోను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1949, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1960. ఆన్సర్ ఆప్షన్ బి 1949. నాటో 1949వ సంవత్సరంలో స్థాపించబడింది. 1949 ఏప్రిల్ 4న ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా స్థాపించబడింది. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పారిస్ ఫ్రాన్స్, ఆప్షన్ బి లండన్ యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ సి బ్రసెల్స్ బెల్జియం, ఆప్షన్ డి బెర్లిన్ జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ సి బ్రసెల్స్ బెల్జియం. నాటో ఒప్పందంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సభ్యదేశంపై దాడి జరిగితే అది అందరిపై దాడిగా పరిగణించి సామూహిక రక్షణ కల్పిస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 3, ఆప్షన్ బి ఆర్టికల్ 4, ఆప్షన్ సి ఆర్టికల్ 5, ఆప్షన్ డి ఆర్టికల్ 6. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 5. ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం యూరప్ లేదా ఉత్తర అమెరికాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నాటో సభ్యులపై సాయుధ దాడిని వారందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ సామూహిక రక్షణ సూత్రం కూటమికి మూలస్తంభం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి భారత రాష్ట్రపతి, ఆప్షన్ సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి పార్లమెంట్. ఆన్సర్ ఆప్షన్ బి భారత రాష్ట్రపతి. భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు? ఆప్షన్ ఏ భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి కేంద్ర న్యాయమూర్తి, ఆప్షన్ సి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి సొలిసిటర్ జనరల్. ఆన్సర్ ఆప్షన్ సి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ దేశంలోనే అత్యున్నత న్యాయాధికారి మరియు భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా పనిచేస్తారు. అన్ని చట్టపరమైన విషయాలపై సలహా ఇస్తారు. ఒక రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 గవర్నర్, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 గిరిజన శాఖ. ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఈ ప్రాంతాల పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను రాష్ట్రపతి జారీ చేయవచ్చు. భోపాల్ వాయు విషాదం కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 2 మిథైల్ ఐసోసైనేట్, ఆప్షన్ 3 పొటాషియం సైనైడ్, ఆప్షన్ 4 క్లోరోఫ్లోరో కాంపౌండ్స్. ఆన్సర్ ఆప్షన్ 2 మిథైల్ ఐసోసైనేట్. భోపాల్ గ్యాస్ విషాదం 1984లో మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో జరిగింది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్లో పురుగుల మందుల తయారీలో ఉపయోగించే మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ అయింది. ఈ విషాదం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా పరిగణించబడుతుంది. సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో శ్రీలంక యాత్రికుల కోసం నిర్మించిన వారు? ఆప్షన్ 1 కాకవర్ణుడు, ఆప్షన్ 2 మేఘవర్ణుడు, ఆప్షన్ 3 బుధవర్ణుడు, ఆప్షన్ 4 శ్రీవర్ణుడు. ఆన్సర్ ఆప్షన్ 2 మేఘవర్ణుడు. భారతదేశంలో అతిపెద్దది మరియు ప్రపంచంలో రెండో అతిపెద్దదైన గెర్వాల్లో బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి బీహార్.
ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. ఈ క్రింది రాష్ట్రం ఇటీవల హైబ్రిడ్ వరి రకాలపై నిషేధం విధించింది. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ డి పంజాబ్. మానవ పిండం గుండె ఎప్పుడు కొట్టుకోవడం ప్రారంభిస్తుంది? ఆప్షన్ 1 అది అభివృద్ధి చెందిన తర్వాత 3వ వారంలో, ఆప్షన్ 2 అది అభివృద్ధి చెందిన మొదటి వారంలో, ఆప్షన్ 3 అది అభివృద్ధి చెందిన తర్వాత 4వ వారంలో, ఆప్షన్ 4 అది అభివృద్ధి చెందిన తర్వాత 6వ వారంలో. ఆన్సర్ ఆప్షన్ డి అది అభివృద్ధి చెందిన తర్వాత 6వ వారంలో. మానవ పిండం గుండె గర్భం దాల్చిన 22 రోజుల తర్వాత లేదా గర్భధారణ 5 వారాలు మరియు 1 రోజు తర్వాత కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గుండె అభివృద్ధి గర్భధారణ 3వ వారంలో ప్రారంభమవుతుంది. అయితే రక్తాన్ని పంప్ చేసే సంకోచాలు కొద్దిగా ఆలస్యంగా మొదలవుతాయి. ఈ హృదయ స్పందన వ్యక్తి చనిపోయే వరకు ఆగదు. ప్రపంచ అవినీతి సూచి 2024లో ఇండియా ఎంత స్కోర్ సాధించింది? ఆప్షన్ ఏ 23, ఆప్షన్ బి 38, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 48. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.